హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను స్వామి యాదవ్. ఈ వీడియోలో కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో దానికోసం, అలాగే మానిటైజేషన్ గురించి చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు కనుక యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించాలి, మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటే కనుక, మీరు కనుక ప్రొఫెషనల్ యూట్యూబర్ అవ్వాలని అనుకుంటే కనుక ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక యూట్యూబ్లోకి రావాలని అనుకుంటే ఫుల్ టైమ్గా అసలు రావద్దు. ఎందుకంటే మీరు యూట్యూబ్లోకి వచ్చినంత ఈజీగా డబ్బులు అనేవి అంత తొందరగా రావు. సో ఒకవేళ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా అది చేస్తూ మీ ఫ్రీ టైంలో మీరు ఏ కంటెంట్ అయితే క్రియేట్ చేయగలుగుతామో అనుకుంటారో ఆ కంటెంట్ మీ ఫ్రీ టైంలో చేస్తూ యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవడం వల్ల గ్రాడ్యువల్లీ ఒక సర్టెన్ పీరియడ్లో మీరు మెల్లగా అది పెరుగుతూ ప్రొఫెషనల్గా ఫుల్ టైం రావచ్చు. సో అది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ నేను డైరెక్ట్ ఫుల్ టైం వస్తాను అనుకుంటే కనుక మీకు డబ్బులు మాత్రం అంత తొందరగా అంత ఈజీగా రావు. యూట్యూబ్ మనకి డబ్బులు ఎలా పే చేస్తుంది అంటే, మీరు చేసే వీడియోస్ పైన యాడ్స్ ప్లే చేస్తుంది కాబట్టి ఆ యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ మీకు పే చేస్తుంది యూట్యూబ్. సో దట్స్ హౌ యూ ఎర్న్ మనీ. మీ వీడియోస్ పైన యూట్యూబ్ యాడ్స్ ప్లే చేయాలంటే మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఉండాలి. ఆ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. మీరు ఆ ఎలిజిబిలిటీ రీచ్ అయితే మీరు యూట్యూబ్ మానిటైజేషన్ చేసుకోవచ్చు. అదేంటంటే, మీరు వీడియోస్ చేస్తున్నారు కంటిన్యూగా, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, బట్ మనీ మాత్రం రావట్లేదు. దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మనకు నార్మల్ వీడియోస్ చేస్తూ, అంటే రెగ్యులర్గా నార్మల్ వీడియోస్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు. సో అంటే రెగ్యులర్ వీడియోస్, అంటే ఎనీ కంటెంట్, బట్ నార్మల్ రెగ్యులర్ చేసే లెంత్ వీడియోస్ ఏదైనా సరే, అది మీ ఓన్ కంటెంట్ క్రియేట్ చేస్తారా, లేదంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తారా, లేదంటే ఏదైనా కిచెన్ కుకింగ్ సంబంధించి చేస్తారా, టెక్ వీడియోస్ చేస్తారా, ఎడ్యుకేషన్, ఎనీథింగ్. మీరు ఏ కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేయగలుగుతాం అనుకుంటే ఆ కంటెంట్. సో ఈ వీడియోస్కి మీ ఛానల్ ఎలిజిబుల్ అవ్వాలంటే, అంటే మీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీ ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. అండ్ అలాగే 4000 అవర్స్ వాచ్ టైం ఉండాలి. అంటే 4000 గంటలు మీ వీడియోస్ చూడబడి ఉండాలి. అది కూడా లాస్ట్ 12 months లోపు. 12 months అంటే మీరు ఒకవేళ మీ యూట్యూబ్ ఛానల్ కనుక, మీరు మీ ఛానల్లో 3-4 years నుంచి 2-3 years ముందు నుంచే వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అనుకో, ఆ వాచ్ టైం అంతా క్యాలిక్యులేట్ చేయబడదు. లాస్ట్ 12 months మాత్రమే క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఫర్ సపోజ్ ఇది అక్టోబర్, లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఈ అక్టోబర్ వరకు మీ వీడియోస్లో వాచ్ టైం ఎంత ఉంది అనే దాని మీదే క్యాలిక్యులేట్ అనేది చేయబడుతుంది. నార్మల్ వీడియోస్ చేస్తే కనుక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి ఉండాలి, 4000 hours వాచ్ టైం ఉండాలి ఖచ్చితంగా. అదే సెకండ్ ఆప్షన్ చూసుకుంటే షార్ట్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లాగా షార్ట్స్ మనం పర్టికులర్గా తీసే వీడియోస్ 30 seconds తీయచ్చు, 60 seconds, 90 seconds, 3 minutes వరకు పెంచండి. ఇప్పుడు మీరు కనుక షార్ట్స్ చేస్తున్నట్లయితే, షార్ట్స్ ద్వారా ఎర్నింగ్ చేయాలనుకుంటే కనుక ఎలిజిబిలిటీ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్. సేమ్ అక్కడ ఎంతో ఇక్కడ కూడా అంతే, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ వాచ్ టైం కాకుండా ఇక్కడ ఏంటంటే వ్యూస్, 10 million వ్యూస్. ఖచ్చితంగా మీ వీడియోస్ 10 million వ్యూస్ చూడబడి ఉండాలి. అది కూడా లాస్ట్ 90 daysలో, లాస్ట్ 3 monthsలో మీ వీడియోస్ 10 million వ్యూస్ వచ్చి ఉండాలి. అంటే ఒక వీడియో కానీ కాదు, మీరు పోస్ట్ చేసిన అన్ని వీడియోస్కి వితిన్ 90 daysలో 10 million వ్యూస్ వస్తే కనుక మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. సో వన్స్ మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి ఎర్న్ ట్యాబ్లో మీరు అప్లై చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. యూట్యూబ్ ఏం చేస్తుందంటే, మీరు అప్పటి వరకు పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ రివ్యూ చేస్తుంది, చూస్తుంది. యూట్యూబ్ రూల్స్ ఫాలో అవుతున్నాడా లేదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతూ
వీడియోస్ అన్ని బరాబర్ ఉన్నాయా, లేదంటే కాపీరైట్ కంటెంట్ ఉందా. కాపీరైట్ కంటెంట్ అసలు వాడద్దు, మానిటైజేషన్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది, లేదంటే ఛానల్ కూడా తీసేసే ఛాన్స్ ఉంటుంది. కాపీరైట్ కంటెంట్ ఉండొద్దు. కాపీరైట్ మ్యూజిక్ కానీ, కాపీరైట్ సాంగ్స్ కానీ, మీ ఛానల్లో కాపీరైట్ కంటెంట్ మాత్రం అసలు ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ కాపీరైట్ కంటెంట్ రాకుండా ఉండాలంటే మీ సొంత కంటెంట్ వాడడం వల్ల కాపీరైట్ అనేది రాదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ వాడడం వల్ల కాపీరైట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. సో కాబట్టి అది రాకుండా చూసుకోవాలి. మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత యూట్యూబ్ రివ్యూ చేసి అప్రూవ్ చేసేస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక యాడ్సెన్స్ అకౌంట్, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ మీకు కనుక ఉంటే దాన్ని మీరు యాడ్సెన్స్కి మానిటైజేషన్కి కనెక్ట్ చేసుకోవాలి. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లేకపోయింటే కనుక క్రియేట్ చేసుకొని వీళ్ళు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఒకసారి మీరు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు, 4000 అవర్స్ వాచ్ టైం అయిపోయింది, మీరు ఎలిజిబుల్ అయ్యారు, మానిటైజేషన్ అయిపోయింది. అంటే మీ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మానిటైజేషన్ కనెక్ట్ చేసారు. సో తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మీ వీడియోస్ మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటారు, రన్ అవుతుంటాయి. సో అప్పటి నుంచి యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే మీ వీడియోస్ పైన యాడ్స్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. రైట్, మీ వీడియోస్ మీద యాడ్స్ ప్లే చేయడం స్టార్ట్ అయిన తర్వాత సో మీ యాడ్సెన్స్ అకౌంట్లోకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్లోలీ మీరు ఎర్నింగ్ అనేది, డబ్బులు అనేది యాడ్ అవుతాయి మీ యాడ్సెన్స్ అకౌంట్లోకి. ఎప్పుడైతే మీ యాడ్సెన్స్ అకౌంట్లోకి $10 రీచ్ అయిందో, $10 వరకు యాడ్ అయినాయి, వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, $1 ఒకటి యాడ్ అవుతూ $10 వరకు వచ్చింది. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీ ఇంటి అడ్రస్కి నువ్వు ఏదైతే అడ్రస్ ఇచ్చినావో ఆ అడ్రస్కి పిన్ని పంపిస్తుంది. ఓకే, పోస్ట్లో ఫిజికల్ మెయిల్ పంపిస్తుంది మీరు ఇచ్చిన అడ్రస్కి, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబరు. అది ఆ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని మీరు యాడ్సెన్స్ అకౌంట్లో ఎంటర్ చేయాలి. యాడ్సెన్స్ అకౌంట్లో ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కంటిన్యూగా, మీ వీడియోస్ పైన యాడ్స్ ప్లే అవుతుంటాయి, రెవెన్యూ యాడ్ అవుతుంటుంది మీ యాడ్సెన్స్ అకౌంట్లోకి. సో ఇక్కడ వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో మీ యాడ్సెన్స్ అకౌంట్లోకి అది యూట్యూబ్ మీ వీడియోస్ పైన యాడ్స్ ప్లే చేస్తుందా, షో చేస్తుందా. సో అడ్వర్టైజర్స్ ఉంటారు కదా, ఎవరైతే వాళ్ళ యాడ్ ప్లే చేయమని అడ్వర్టైజర్స్ మనీ ఇస్తారో, అడ్వర్టైజర్స్ యూట్యూబ్కి మనీ ఇస్తారు. దాంట్లోంచి అడ్వర్టైజర్స్ పే చేసిన మనీలోంచి మీకు యాజ్ క్రియేటర్గా 55% మీకు ఇస్తుంది యూట్యూబ్. 55% యూట్యూబ్ క్రియేటర్కి ఇస్తుంది, 45% యూట్యూబ్ ఉంచేసుకుంటుంది. సో ఇక్కడ చూపించేది ఏదైతే రెవెన్యూ ఉందో అది 55% అన్నమాట. అంటే 45% ఆల్రెడీ కట్ చేసుకొని రిమైనింగ్ 55% మీ యాడ్సెన్స్ అకౌంట్లోకి యాడ్ చేస్తుంది. $10కి ఎప్పుడైతే రీచ్ అయ్యి మీరు వెరిఫై అవుతుందో, వెరిఫై అయిన తర్వాత మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ స్టెప్ బై స్టెప్ క్లియర్ ఇచ్చేసిన తర్వాత ఈ సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఈ సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్ ఎలాగో పోస్ట్ చేస్తున్నారు, యాడ్స్ ప్లే అవుతున్నాయి, $1 యాడ్ అవుతుంది. వన్స్ మీరు ఒకసారి $100కి రీచ్ అయిన తర్వాత యూట్యూబ్ థ్రెషోల్డ్ అన్నమాట. అది $100 మినిమం యూట్యూబ్ థ్రెషోల్డ్, అది $100 ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. $100కి రీచ్ అయిన తర్వాత మీ ఫస్ట్ పేమెంట్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయబడడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఈ మంత్లో, ఇది అక్టోబర్ మంత్లో మీ యాడ్సెన్స్ అకౌంట్లోకి $100 వచ్చినాయి. $100 వచ్చినాయి అంటే అది నెక్స్ట్ మంత్ నవంబర్ మంత్లో 21 నుంచి 26 లోపు మీ అకౌంట్లోకి, మీరైతే బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఇచ్చారో ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్ థ్రెషోల్డ్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. $100 ఎవ్రీ మంత్ మీ అకౌంట్లోకి ఖచ్చితంగా ఎవ్రీ మంత్ డబ్బులు రావాలి అనుకుంటే కనుక $100 ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఎర్న్ చేయబడాలి, యాడ్సెన్స్లోకి రావాలి మీ వీడియోస్ ద్వారా. అంటే మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ మీ వీడియోస్ మంచి రీచ్ వస్తే $100 వస్తుంది కనుక, మోర్ దెన్ 100 వచ్చినా నో ప్రాబ్లం, అది పెద్ద ఇష్యూ కాదు. ఒకవేళ మీరు ఈ మంత్లో $100 వచ్చింది, నెక్స్ట్ మంత్లో అవి మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. నెక్స్ట్ మంత్లో మీ వీడియోస్ సరిగా వ్యూస్ రాలేదు, ఫర్ సపోజ్ మీ అకౌంట్లోకి $90 వచ్చినాయి అనుకో,
$90 వస్తే కనుక డిసెంబర్ మంత్, నెక్స్ట్ జనవరి మంత్లో మీ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ కావాలి. కానీ కాదు. ఎందుకు కాదనంటే $100 మినిమం థ్రెషోల్డ్ రీచ్ అవ్వాలని చెప్పిన కదా. సో అప్పుడు ఏం చేస్తుంది యూట్యూబ్, ఈ $90ని నెక్స్ట్ మంత్కి పాస్ ఆన్ చేస్తుంది. ఆ తర్వాత మీ డిసెంబర్ మంత్లో ఏదైతే ఎర్నింగ్ వస్తుందో $90 అవ్వచ్చు, $100 అవ్వచ్చు, $50 అవ్వచ్చు, ఈ $90 ప్లస్ $50 కలిపి $140 అవుతుంది కదా. ఈ $140 మీకు ఈ $90 ఏమో డిసెంబర్ మంత్, రైట్, $50 ఏమో జనవరి మంత్. సో ఈ రెండు కలిపి $140 మీకు ఫిబ్రవరి మంత్లో యాడ్ అవుతాయి, మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అదన్నమాట. ఒకవేళ మీ 100 కాకుండా $200 వచ్చి, లేదంటే $1000 వచ్చి అట్లా వస్తే ఎవ్రీ మంత్ మీ అకౌంట్లోకి వచ్చేస్తూనే ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అండ్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్. ఒకవేళ మీకు దీంట్లో నేను చెప్పిన ఏదైనా అర్థం కాకపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను క్లియర్గా. ఓకేనా? మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.